డాక్టర్ గారు, ఒక్కసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయిన తర్వాత మళ్ళీ ఎనీమియాకి అవసరం పడుతుందా? దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలా విత్ మెడిసిన్ ఆర్ విత్ డైట్? పడుతుందండి. ఇఫ్ ఇట్ ఈస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎనీమియా అయితే బ్లడ్ ఎక్కిస్తాము, దానికి సంబంధించిన మందులు పెడతామండి. అట్లా కాకుండా వేరే అదర్ కాజెస్ ఆఫ్ అంటే బ్లడ్ లాస్ ఏమైనా అవుతుంది వాళ్ళకి, పేగులోంచి ఏమైనా బ్లడ్ లీక్ అవుతుంది, పైల్స్ ద్వారా బ్లడ్ లీక్ అవుతుంది, లేకపోతే ఏమైనా ఆటో ఇమ్యూన్ అని ఒక సపరేట్ కేటగిరీ ఉంటుంది. దాంట్లో మన సెల్సే మన బ్లడ్ సెల్స్ మీద అటాక్ చేసి చంపేస్తూ ఉంటాయి బ్లడ్ సెల్స్ని. అట్లాంటివి మాత్రం ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్ నాట్ సఫిషియంట్. చాలామందికి ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ దే వాంట్ ఇమీడియట్ ట్రీట్మెంట్. సో ఎప్పుడైనా సరే రక్తం తగ్గింది అని తెలిసినప్పుడు దానికి మందులు ఇవ్వండి అని అడుగుతారు. వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్, ఆ మందులు ఇచ్చినప్పుడు ఒకటే కాదండి, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ అనీమియా. అది రీజన్ తెలుసుకోవటానికి ఒక సెట్ ఆఫ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అంటే ఐరన్ చెక్ చేస్తాము, B12 చెక్ చేస్తాము, ఒక ఎండోస్కోపీ అవసరం పడితే ఎండోస్కోపీ చేస్తాము, అండ్ ఈ మోషన్ టెస్ట్ పంపిస్తాం ఏమైనా బ్లడ్ లీక్ అవుతుందో. ఇట్లా బేసిక్ టెస్టులు చెక్ చేసుకుని 50% ఆఫ్ పాపులేషన్ ఆర్ ఎనీమిక్, దట్ ఈస్ డ్యూ టు న్యూట్రిషన్ అని తెలుసు. కాకపోతే కొంతమంది వి మిస్ అనమాట. రేర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి వేర్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ డిస్ట్రక్షన్ కానీ, థాలసీమియాస్ కానీ మిస్ అవుతూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ మందులు ఎంత మందులు ఇచ్చినా, ఎంత ఐరన్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చినా సరే పెరగదన్నమాట. సో అలాంటప్పుడు ప్రాపర్గా డయాగ్నోస్ చేసి దాని ప్రకారం కరెక్ట్గా థెరపీ తీసుకుంటే మనకి మల్టిపుల్ ఇంజెక్షన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ, మల్టిపుల్ ఐరన్ ఇంజెక్షన్స్ కానీ, జీవితకాలం మందులు వేసుకోవాల్సిన అవసరం కానీ అవాయిడ్ చేయగలుగుతాం. సో దానికి ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడుకోవాల్సి ఉంటుంది.